నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో సోషల్ మీడియా ప్రభావం అందరి మీద ఉంది. చాలా మంది కువైట్ లో కనీసం రోజుకు 3 గంటల పాటు సోషల్ మీడియాలో వీడియోలు గాని ఏవైనా ఇతర వార్తలు గాని అవన్నీ చూస్తూ ఉన్నారని చెప్పి ఒక సర్వే తెలిపింది. తాజాగా కువైట్ లో ఇటీవల ఒక జంట విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి సంరక్షణలో వాళ్ళు పెరగాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తన భర్త పైన ప్రతీకారం తీర్చుకోవాలన్న ఈ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పిల్లలతో సోషల్ మీడియాలో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. తద్వారా ఆమె అయితే డబ్బు కూడా సంపాదిస్తూ ఉంది. కోర్టు తీర్పు ప్రకారం సోషల్ మీడియా గాని పిల్లలను ఎక్కడా చూపించకూడదు, కేవలం తల్లి సంరక్షణలోనే వాళ్ళు ఉండాలని చెప్పేసి తీర్పులో పేర్కొంది. అలాగే ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే తండ్రి పైన కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి నీ పిల్లలను సోషల్ మీడియాలో వీడియోలు చేపించి నేను డబ్బు సంపాదిస్తూ ఉన్నానని చెప్పి తరచూ అతనికి ఫోన్ చేసి ఈ విషయం చెబుతూ ఉండడంతో అయితే అలాగే ఆ యొక్క భర్త మనం చూసుకుంటే లాయర్ను అయితే కలవడం జరిగింది. ఇలా నా పిల్లలను సోషల్ మీడియా ద్వారా చూపెడుతూ వాళ్లకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది, అలాగే నా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు నా పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉందని చెప్పడంతో అయితే వెంటనే ఆ యొక్క లాయర్ కోర్టులో అయితే ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇలా జరుగుతూ ఉందని చెప్పి కోర్టుకు వివరించడంతో కోర్టు పిల్లల సంరక్షణను తల్లి నుంచి రద్దు చేసి తండ్రికి అప్పగించాలని చెప్పి అలాగే ఆమె పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే యొక్క తల్లి చెప్పిన జవాబు ఏదైతే ఉందో నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకునేదానికి మాత్రమే నా యొక్క పిల్లలతో నేను సోషల్ మీడియాలో వీడియోలు తీశానని చెప్పి అంతకు మించి నేను ఎటువంటి దురుద్దేశంతో వీడియోలు చేయలేదని చెప్పేసి ఆమె చెప్పింది. కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి తమ యొక్క పిల్లలను ఆమె అయితే సోషల్ మీడియాలో చూపిస్తూ ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని చెప్పి నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ప్రజల మీద ఇంకెంత ప్రభావం చూపనుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.